శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో జరిగిన సుదీర్ఘ చర్చ తర్వాత 2025 వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఎగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. గురువారం లోక్సభ 288, 232 ఓట్లతో బిల్లును ఆమోదించింది. వక్ఫ్ అనే పదం అరబిక్ పదం వక్ఫ్ నుండి వచ్చింది. దీని అర్థం నిర్బంధించడం, పట్టుకోవడం లేదా కట్టివేయడం. ఇది ముస్లిం చట్టం ద్వారా గుర్తించబడినట్లుగా మతపరమైన, పవిత్రమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం కదిలే లేదా స్థిరమైన ఆస్తిని శాశ్వతంగా అప్పగించడం. వక్ఫ్గా గుర్తించబడిన తర్వాత ఆస్తిని వారసత్వంగా బదిలీ చేయడం, విక్రయించడం లేదా ఇవ్వడం సాధ్యం కాదు. 1995 వక్ఫ్ చట్టం అంటే ఏమిటి? 1995 వక్ఫ్ చట్టం భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నివారణ మరియు పరిపాలనను నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ అంటే ఇస్లాంలో పవిత్రమైన, మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం కదిలే లేదా స్థిరాస్తిని శాశ్వతంగా అంకితం చేయడం అని నిర్వహించబడింది. వక్ఫ్ ఆస్తులు అంటే ఏమిటి? వక్ఫ్ ఆస్తులు ముఖ్యంగా ఇస్లాం అనుచరులు మతపరమైన, దాతృత్వ లేదా సామాజిక ప్రయోజనాల కోసం విరాళంగా ఇచ్చే ఆస్తులు. ఈ ఆస్తులను సమాజ సభ్యులు నిర్వహిస్తారు మరియు ప్రతి రాష్ట్రంలో వాటి పరిపాలనను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డు ఉంటుంది. భారతదేశ వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వ్యవస్థ యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం భారతదేశం అంతటా 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఎంత భూమిని నియంత్రిస్తుంది? వక్ఫ్ బోర్డు 8.7 లక్షల ఆస్తులలో సుమారు 9.4 లక్షల ఎకరాల భూమిని నియంత్రిస్తుంది మరియు నిర్వహిస్తుంది. దీని విలువ 1.2 లక్షల కోట్లు అంచనా వేయబడింది. ఇది దేశంలో 3వ అతిపెద్ద భూస్వామిగా నిలిచింది. నివేదికల ప్రకారం శ్మశాన వాటికలు 1,50,516 ఆస్తులు 17%, మసీదులు 1,19,200 ఆస్తులు 14%, దుకాణాలు 1,13,187 మరియు ఇళ్లు 92,505 వంటి వాణిజ్య సంస్థలు ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తాయి మరియు వ్యవసాయ భూమి 1,40,784 ఆస్తులు 16% ఉన్నాయి. దర్గాలు మరియు మజార్లు వంటి మతపరమైన ప్రదేశాలు మొత్తం 33,492 ఆస్తులు. వక్ఫ్ బోర్డు కింద కదిలే మరియు చిరాస్తులు. అధికారిక డేటా ప్రకారం వక్ఫ్ బోర్డు 8,72,328 చిరాస్తులు మరియు 16,713 కదిలే ఆస్తులను నమోదు చేసింది. వక్ఫ్ బోర్డులో నమోదు చేయబడిన 3,56,051 వక్ఫ్ ఎస్టేట్లు ఉన్నాయి. భారతదేశం అంతటా వక్ఫ్ ఆస్తులు. ఉత్తరప్రదేశ్ వక్ఫ్ ఆస్తులలో అత్యధిక వాటాను కలిగి ఉంది. జాతీయ మొత్తంలో 27% వాటా 2,32,547 ఆస్తులతో ఉంది. వక్ఫ్ ఆస్తులు గణనీయంగా ఉన్న ఇతర రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో 80,480 ఆస్తులు, పంజాబ్లో 75,965 ఆస్తులు, తమిళనాడులో 66,092 ఆస్తులు, కర్ణాటకలో 62,830 ఆస్తులు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా గుజరాత్, తెలంగాణ మరియు కేరళలో వరుసగా 39,940, 45,682 మరియు 53,282 ఆస్తులతో సాపేక్షంగా తక్కువ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి.